ఇలాన్ మస్క్ ట్విట్టర్ ని కొన్న తర్వాత దాన్ని ఎక్స్ అని చెప్పి రీనేమ్ చేశాడు. ఈ ఎక్స్ అనే కంపెనీ ఒక ఏఐ చాట్ బాట్ ని తయారు చేసింది. దాన్నే గ్రాక్ అని అంటాం. ఇప్పుడు వేరే చాట్ బాట్స్ కంపేర్ చేస్తే లైక్ జెమినై కానీ, చాట్ జీపీటీ కానీ, డీప్ సిక్ కానీ వీటిలానే సేమ్ గ్రాక్ కూడా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఇందులో 4 మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి సర్కాజం అండ్ హ్యూమర్. ఇలాన్ మస్క్ దీన్ని లాంచ్ చేసేటప్పుడు ఏం చెప్పాడంటే ఈ యొక్క గ్రాక్ అనే దానికి సర్కాజం చాలా ఇష్టం అని చెప్పి, అండ్ ఆల్సో ఒకవేళ ఏమైనా ఆన్సర్ ఇచ్చేది ఉంటే కొంచెం హ్యూమరస్ గా ఫన్ వేలో ఆన్సర్ అనేది ఇస్తుంది అని చెప్పి. కానీ వేరే ఏ చాట్ బాట్స్ అలా కాదు, చాలా ప్రొఫెషనల్ వేలో మీకు ఆన్సర్ ఇస్తుంది. ఈ గ్రాక్ అనేది ఎలా ఆన్సర్ ఇస్తుంది అంటే మనం ఒక ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతామో ఆ విధంగా ఆన్సర్ ఇస్తుంది. అండ్ మనకు లిటరలీ అనిపిస్తుంది ఎవరో ఒక మనిషి పక్కన కూర్చొని టైప్ చేసి మనకు పంపిస్తున్నాడేమో అని చెప్పి. ఆ లెవెల్లో ఇది ఆన్సర్ ఇస్తుంది. ఇలాన్ మస్క్ ఏమంటాడంటే ఈ చాట్ బాట్ ని మాక్సిమం ట్రూత్ స్పీకింగ్ అయ్యేలాగా పెట్టాలి అని చెప్పి అంటాడు. ఎందుకంటే వేరే చాట్ బాట్స్ లో అలా ఉండదు అని చెప్పి. నెంబర్ 2 వచ్చేసి పబ్లిక్ చాట్. మనం లెట్స్ సే డీప్ సీక్ కానీ, చాట్ జీపీటీ కానీ ఏదైనా టైప్ చేస్తుంటే అది మనకు అండ్ చాట్ జీపీటీకి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ మనం ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సెండ్ చేయాలంటే మనం షేర్ చేస్తే తప్ప అది పబ్లిక్ గా ఎవరికి తెలియదు. కానీ గ్రాక్ లో పబ్లిక్ గా మనం చాట్ చేయొచ్చు. లెట్స్ సే మీరు ట్విట్టర్ లోకి వెళ్ళేసి ఎట్ గ్రాక్ అని చెప్పి క్వశ్చన్ అడిగితే దాని కిందనే మీకు ఆన్సర్ మొత్తం ఆ గ్రాక్ అనేది ఇస్తుంది. ఈ విధంగా మీరు చేసే ప్రతి ఒక్క చాట్ ని పబ్లిక్ గా కూడా అందరు చూడగలుగుతారు. నెంబర్ 3 వచ్చేసి రియల్ టైమ్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్. ఈ గ్రాక్ అనే దానికి ట్విట్టర్ లో ఉన్న లేటెస్ట్ డేటా మొత్తానికి యాక్సెస్ ఉంటది. సో మనం ప్రతి ఒక్కటి ఏదైతే సరే ఎవ్రీడే పోస్ట్ చేస్తామో అది ప్రతి ఒక్కటి గ్రాక్ అనేది ట్రైన్ చేసుకొని మనకు రియల్ టైం డేటాని ఇన్ఫర్మేషన్ గా ఇస్తుంది. కానీ వేరే చాట్ బాట్స్ లో లేటెస్ట్ డేటాని ఎక్కడ ట్రైన్ చేసి పెట్టలేదు. ఒకవేళ మీరు గ్రాక్ అనేది మన యొక్క డేటాని యాక్సెస్ చేసుకోకూడదంటే మనమే సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఆ ఆప్షన్ ని డిసేబుల్ చేయాలి. నెంబర్ 4 వచ్చేసి సెన్సర్షిప్. ఇప్పుడు ట్విట్టర్ లో ఏమైపోతుంది అంటే కొన్ని సార్లు తిడుతూ క్వశ్చన్స్ అడుగుతారు, తిడుతూ ట్వీట్ చేస్తారు. అలాంటి వాటిని గ్రాక్ కరెక్ట్ వేలా రిసీవ్ చేసుకొని ఒకవేళ దాన్ని తిడుతూ క్వశ్చన్ అడిగితే అది కూడా హ్యూమరస్ గా తిడుతూ దాని ఆన్సర్ ఇస్తుంది. ఈ విధంగా గ్రాక్ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ప్రతి ఒక్కటి క్లియర్ గా మెన్షన్ చేస్తుంది వితౌట్ సెన్సర్షిప్. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక కాంట్రవర్షియల్ గా డొనాల్డ్ ట్రంప్ ఇక పుతిన్ ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేస్తున్న ఒక ఫోటోని ఇవ్వమని అడిగితే ఈ యొక్క గ్రాక్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆ యొక్క ఫోటోని ఇస్తుంది. కానీ వేరే చాట్ బాట్స్ అలా ఇవ్వదు. ఈ విధంగా ఈ 4 డిఫరెన్సెస్ తోటి గ్రాక్ అనేది కొంచెం యూనిక్ గా ఉంటది కంపేర్ టు ఆల్ అదర్ చాట్ బాట్స్.